ఇంకొంతమంది తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి అడిగాడు కదా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. నీకున్న సమస్తాన్ని కూడా నువ్వేం చేయాలి? అమ్మేయాలి. నీకున్న ధనమంతటిని కూడా నువ్వు అమ్మేయాలి. ఒకవేళ నువ్వు కోపిష్టమైతే నీకున్న కోపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు గర్విష్టమైతే నీకున్న గర్వాన్ని విడిచిపెట్టాలి. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టడము అంటే దేవునికి హేయమైన ప్రతి క్రియను విడిచిపెడితే, దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తూ ఉన్నావో దానిని విడిచిపెడితే అప్పుడేమొస్తుంది? నీకు విజయం వస్తుందని చెప్తే, ఆ ధనవంతుడు తనన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ఏదో తెలుసా? డబ్బు. ఆ డబ్బునే నువ్వు వద్దు అంటూ ఉన్నావంటే, నాకు నువ్వే వద్దు అనుకుని దేవుని విడిచిపెట్టి యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ధనవంతుని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఆ డబ్బు నిన్ను కాపాడుతుంది అనుకుంటావేమో. లక్షల రూపాయలు బ్యాంకులో దాస్తే అది మనల్ని కాపాడుతుందని నీవు అనుకోవచ్చు.